3D మంత్రంతోనే ఈ కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తున్నది. మొత్తం దగ, మోసం, కుట్ర, విధ్వంసం, పురాగా సిర్ఫ్ డైవర్షన్ పాలిటిక్స్ చేసుడే ఈ కాంగ్రెస్ పాలసీ. ఈ సర్కారు ఉత్త దండుగా అని మస్తు ఫైర్ మీద ఫైర్ అవుతున్నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సారు కాంగ్రెస్ సర్కార్ పనితనం మీద. మరి కేటీఆర్ సార్కు ఎందుకింత కోపం వచ్చిందో కదా అరుచుకుందాం పాండ్రి. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సారు మస్తు కౌంటర్లు ఇచ్చుకుంటా తీవ్రంగానే మాట్లాడబట్టిండు. గరం మీద గరం అయ్యిండయ్యా. శుక్రవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సార్ మీడియాతోని గట్టిగానే మాట్లాడిండు. 3D మంత్రంతో కాంగ్రెస్ పాలన చేస్తున్నదని చెప్పి విమర్శలు గట్టిగానే గుప్పించిండు. మోసం, విధ్వంసం, డైవర్షన్ పాలిటిక్స్ చేసుడే కాంగ్రెస్ ప్రధాన విధానం, ప్రధాన లక్ష్యం అని కూడా అన్నారు. అభివృద్ధి పనులను పక్కన పడేసి పబ్లిక్ ఇవ్వాల్సినటువంటి ఫాయిదా పనులను ముంగటేసుకోకుండా పనికిమాలిన పంచాయతీలతోని కాలం ఎల్లదిత్తున్నది కాంగ్రెస్ సర్కారు. కంచె గచ్చిబౌలిల పర్యావరణ హననం చేసిందని చెప్పి మస్తు కోపానికి వచ్చిండు. అతిపెద్ద ఆర్థిక కుంభకోణానికి కాంగ్రెస్ తెరలేపిందని కూడా ఆరోపణ చేసిండు. 10,000 కోట్ల స్కామ్కు కాంగ్రెస్ తెరలేపింది, ఇందులో చాలా మంది సూత్రధారులు ఉన్నారని చెప్పి కీలక మాటలే మాట్లాడుకుంటూ వచ్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేరపూరిత కుట్ర అని చెప్పి కేటీఆర్ సీరియస్ కామెంట్లు ఏవైతే చేసిందో ఒక్కసారిగా రాజకీయాలు బగ్గుమన్నట్టే అయినాయి. ఓ బీజేపీ ఎంపీ సహకారంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కామ్ చేస్తున్నాడని ఆరోపణ చేసిండు. ఇప్పటికే 170 కోట్ల లంచం కూడా ఇచ్చిల్లని చెప్పి సంచలన కామెంట్లు చేసిండు రేవంత్ రెడ్డి సర్కారు మీద కేటీ రామారావు సారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 400 ఎకరాల అటవీ భూమిని అమ్మే అధికారం సర్కారుకు లేదని అన్నాడు. ఇంకా అంతనే కాదు, నెక్స్ట్ ప్రెస్ మీట్లో రాసి పెట్టుకోండి, సీఎం రేవంత్ రెడ్డికి సహకరించినటువంటి ఆ బీజేపీ ఎంపీ పేరు కూడా నేను బయలు చేస్తా, బయట పెడతా అని చెప్పి హాట్ కామెంట్ చెప్పించి రాజకీయాలలో తెలంగాణలో హీటు ఉట్టించిండయ్యా కేటీ రామారావు సారు. అంతేకాదు, ఈ హెచ్సియు భూములను అమ్ముకోనికే కోర్టు తీర్పు రాగానే టీజీఐఐసికి బదిలీ చేసిండు. కానీ ఇంకా మ్యూటేషన్ చేయలేదు. రేవంత్ రెడ్డి భూముల రేట్లు మరిచి లేని వాల్యూను ఉన్నట్లు చూపించి ఆర్బీఐని మిస్లీడ్ చేసి స్కామ్కు పాల్పడ్డాడు. తనది కానిది భూమిని టీజీఐఐసితోని తాకట్టు పెట్టి రేవంత్ రెడ్డి 10,000 కోట్లు తెచ్చుకొని ఆర్బీఐ గైడ్ లైన్స్ ని తుంగల దొక్కిండని చెప్పి కేటీఆర్ సార్ అన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల పెద్ద ముసలాన్ని ఉట్టిస్తున్నదయ్యా. రేవంత్ రెడ్డి పార్టీ తరపుకించి పెద్ద పెద్ద నాయకులు కూడా గట్టిగానే గరానికి వస్తున్నారు. ఏమయ్యా కేటీఆర్, నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని ఇవన్నీ గుడ్డగాల్చి ముఖం మీద ఎత్తున్నావు? ఏమన్నా ఆధారాలు ఉంటే మరి బహిరంగంగా మీడియా ముంగట పెట్టకుండా ఏదో మైకుల ముంగట నోరున్నది కానీ లబలబ మొత్తుకుంటానావు. నీ తాన నికార్సైనటువంటి మా రేవంత్ రెడ్డి సారు అవినీతికి పాల్పడ్డాడైతే ఏదో ముచ్చట్లు పురాగా బయట పెట్టు అయ్యా, ఎందుకు వెనక ముందు అవుతున్నావు అని చెప్పి కాంగ్రెస్ పెద్ద పెద్ద లీడర్లు కూడా పేరు మోసిన వాళ్ళు గట్టిగానే కౌంటర్లు ఇయ్యబట్టిండ్రు కేటీ రామారావు సార్కు. సరే, మరి ఇప్పుడు కేటీ రామారావు సార్ అయితే మరి రేవంత్ రెడ్డి సార్ మీద ఇంత హాట్ కామెంట్స్ ఇచ్చిండు కదా, మరి రేవంత్ రెడ్డి సార్ కూడా ఆయన నోటీస్కు పోయి ఉంటాయి కదా ఈ మాటలు. మరి సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడో మనకు మాత్రం ఏం తెలుసు. చూద్దాం, ఈ రాజకీయంలో ఎప్పుడు ఏమైనా కావచ్చులా.